ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనెస్థీషియా డాక్టర్ శ్రీనివాస్ జకులా గారు యూకే నుండి. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? నమస్తే స్వర్ణ, బాగున్నాను, థ్యాంక్ యూ. డాక్టర్, మిమ్మల్ని చూస్తుంటే నేను ఏదో డాక్టర్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ రావట్లేదు. ఒక ట్రెక్కింగ్ వెళ్ళినట్టు, రైట్, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? Being a doctor is only a part of my life. It reflects what I am like as a person, I guess, being a doctor. Ante na personality, it does reflect in various aspects of my life, including my job. ఓకే, జనరల్ గా డాక్టర్స్ అంటే కొంచెం సీరియస్ గా ఉంటూ ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ స్టెత్, సిజర్స్, బ్లడ్ దీంతోనే ఉంటారు. ఓకే, కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తారు అని చూస్తూ ఉంటాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొద్దిగా సీరియస్ గానే ఉంటారు, ఏమైంది ఇట్లా. బట్ మిమ్మల్ని చూస్తుంటే అట్లా లేరు, ఫ్రెండ్లీ డాక్టర్ లా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? I don't know, all those horns on my head and the chips on my shoulders have fallen off a long time back, Swarna. నాకు అట్లాంటి కొమ్ములు అవన్నీ ఏం లేవు. Life has taught me many things, and as a doctor, ఒక విషయం చెప్తాను, ఎంత పెద్ద డాక్టర్ అయినా ఉండండి, ఐ మైట్ బి బిగ్ ఇన్ మై జాబ్, కానీ నా టీం లేకపోతే నేనేం చేయలేను. నా టీంలో ఎవరెవరు ఉన్నారంటే, నర్సెస్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, డైటిషియన్స్ ఉన్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు, పోర్టర్స్ ఉన్నారు, పేషెంట్స్ ని తోసుకొని వెళ్ళే వాళ్ళు, డొమెస్టిక్స్ ఉన్నారు, హూ క్లీన్ ద హాస్పిటల్, హూ కీప్ ఇట్ క్లీన్. దాంతో పాటు మనం వాడే పరికరాలన్నీ, హాస్పిటల్లో వాడే పరికరాలన్నీ తయారు చేసే వాళ్ళు చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటారు, ఇండస్ట్రీస్ లో. సో యూ కెన్ ఇమాజిన్, if it wasn't for all those millions of people, lakhs of people, నాలాంటి వాళ్ళు, we wouldn't be able to do our job effectively అండి. వెల్ సెడ్ డాక్టర్. చాలా మంది ఇట్లా మాట్లాడరు, డాక్టర్ అంటే ఎస్ నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. కొంతమంది, అందరూ కాదు, బట్ కొంతమందిలో ఆ యాటిట్యూడ్ చూస్తాం, బట్ మీలో అది కనిపించడం లేదు. రైట్, ఎస్, మేము మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. అండ్ జాక్ అంటున్నారు. జాక్ ఏంటి? ఈయన, నేను అనుకున్నాను ఫారినరా ఏంటి, ఏంటి సంగతి? జాకా శ్రీనివాస్ ఎట్లా పిలవాలి నేను మిమ్మల్ని ఇప్పుడు? నన్ను శ్రీనివాస్ అని ఎవ్వరు పిలవరండి. మా పేరెంట్స్ నన్ను శ్రీను అని పిలుస్తారు, శ్రీను అని. ఇంకా లోకంలో ఇంకెవ్వరు నన్ను శ్రీను అని, శ్రీనివాస్ అని ఎవరు పిలవరు. మోస్ట్ ఆఫ్ దమ్ నో మీ as జాక్. జాక్ ఎట్లా వచ్చిందంటే, ఐ యూస్ టు ప్లే a lot of sports and I used to be good in singing and a lot of extracurricular activities when I was young, in school days, college days lo. So I was never perfect in anything. I was never aiming for perfection in anything in life. So they used to call me Jack of all trades and master of none. సో ఆ పేరు అట్లా వచ్చింది, జాక్ అని. జాక్ గారు, మీరు ఇంతకు ముందు చెప్పారు నేను కొంచెం యంగ్ లో ఉన్నప్పుడు సింగింగ్ చేసేవాడిని, పాటలు పాడేవాడిని. నాకు ఎస్పెషల్లీ చూస్తుంటే మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. మీరేం ఏంటంటే ఏజ్ లో ఏం పెద్దగా లేరు, రైట్? సో మీరు ఇంకా యంగ్ గానే కాబట్టి మా ఆడియన్స్ కోసం ఒక పాట అట్లా పాడతారా? ఓకే, నేను కాలేజ్ డేలో పాడాను నేను. Okay, I'm just trying to think of a song. Okay, no problem. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటె నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. వావ్, చాలా పాత పాట ఇది కదా, ఇప్పటికి ఇంకా గుర్తు పెట్టుకుని లిరిక్స్. ఇట్స్ ఎ టైమ్లెస్ సాంగ్. ఇట్లాంటి పాటలకి టైం అనేది ఉండదు. అంటే లిరిక్స్ గుర్తు పెట్టుకుని మరీ పాడారు మీరు ఇప్పటి వరకు. అంటే ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? అంటే లిరిక్స్ అనేది, see, if you look at all the old lyricists, they used to put their heart and soul, వాళ్ళ గుండె బాధ గాని ప్రేమ గాని ఆ పాటలో పెట్టేవాళ్ళు అనమాట. So the essence of that scene or that moment used to be captured in old songs beautifully. And it wasn't just the lyrics, the music and the whole the singers, like, you know, passion in the song and everything. SP Balasubramanian garu, it's very sad, like, you know, he died due to COVID. But I mean, you can feel that pain or love or anger in the song. The whole aspect of the movie is portrayed in the song. Avuna kada cheppandi? Yes andi, రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. జాక్ గారు, ఎస్, మిమ్మల్ని వెనకాల చాలా మంచి లొకేషన్ కనిపిస్తుంది నాకు. సో నా కోసమే కదా, ఆడియన్స్ కోసం కూడా ఒకసారి చూపిస్తారా? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఓకే, ఇంగ్లీష్ లో చెప్పాలంటే, దిస్ ఇస్ నోన్ as the Lake District of the UK, Cumbria.
That is the state or the territory. Like Andhra Pradesh, you have Cumbria. Of course, the states are much smaller than in Andhra Pradesh. లేక్ డిస్ట్రిక్ట్ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ చాలా లేక్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ లేక్స్. దే ఆర్ ఆఫ్ కోర్స్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ మౌంటైన్స్. On one of these mountains, this one is known as the one I'm pointing to with my finger there, and that is known as Blencathra. Okay. The one I'm about to go up is known as Great Dot. You can't see it from here, but it's part of a big range of mountains called Helvellyn. It's very famous in Cumbria. It's a very beautiful part of the world. And there are many beautiful places in India also like this. I'm sure you know them. ఎస్. అండ్ అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో మీకు టైం దొరికినప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు ఇట్లా అవుటింగ్కి వెళ్తూ ఉంటారా మీరు, ఫ్యామిలీ అండ్ ఆల్? The first thing is time అనేది మనం చేసుకోవాలండి. We have to create time for life, for living. Because if you're not living as a human being properly, fully, how can you treat a fellow human being wholly in the hospital? Yeah. And to have that compassion towards patients, ఎవరైనా కానీ, it might be a rich or a poor patient or someone who's famous or might not be famous, వాళ్ళని ఒక మనిషిగా అర్థం చేసుకోవాలంటే మనం మనిషిలాగా జీవించాలి ఫస్ట్. సో బయటకు వస్తే కాస్త రిఫ్రెష్ అవుతాము, అట్ ద సేమ్ టైం చాలా మందిని మనం మీట్ అవుతూ ఉంటాం, చాలా నేర్చుకుంటూ ఉంటాం. సో మనం ఎట్లా ఉండాలో కూడా మేబీ అక్కడి నుండే మనం నేర్చుకుంటామేమో. సో ఆబ్వియస్లీ యాజ్ ఎ డాక్టర్ అని కాదు, ఏ ప్రొఫెషన్ అయినా, ఎస్పెషల్లీ డాక్టర్స్ కొంచెం ఇట్లా రిఫ్రెష్ అయితే ఇంకా బాగా పేషెంట్స్తో మింగిల్ అవ్వగలుగుతారేమో, ఇంకా ట్రీట్మెంట్ బాగా చేయగలుగుతారేమో కదా, ఏమంటారు? Absolutely, Swarna. Medicine is nothing without compassion and love and care. Absolutely. అండ్ ఈ కరోనా సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం, రైట్? అంటే ఫార్చునేట్లీ, అన్ఫార్చునేట్లీ మన వరకు కొన్ని రాకపోయినా అయినా మన ఫ్రెండ్స్లో కావచ్చు, లేకపోతే మన క్లోజ్ రిలేటివ్స్లో కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ మనం కూడా ఫేస్ చేస్తున్నాం అన్నంత భయంలోకి వెళ్ళిపోయాం. అట్ దట్ మూమెంట్ ఏమనిపించింది మీకు? First thing I want to mention is two things. As a doctor or as any responsible individual in society, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతాం మనం న్యాచురల్ గా. అది జాబ్ లో కానీ లేకపోతే జాబ్ బయట కానీ. ఈ పర్టికులర్ జాబ్ లో యాజ్ అ డాక్టర్, ఎస్పెషలీ యాజ్ అ కన్సల్టెంట్ ఇన్ క్రిటికల్ కేర్, అంటే ఐ వర్క్ ఇన్ క్రిటికల్ కేర్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ మోస్ట్లీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. కరోనా పాండమిక్ అనేది of course it has been absolutely devastating to the world. అట్లాంటి మూమెంట్ లో రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ అనేది ఇంకా పెరుగుతుందండి న్యాచురల్ గా. ఎందుకంటే ఒకటి మనుషుల్ని బతికించాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్. రెండోది ఏంటంటే మనకి ఒకవేళ కరోనా ఏమన్నా సోకిందా, వేరే వాళ్ళకి ఇస్తున్నామా అనే ఒక భయము అనే రెస్పాన్సిబిలిటీ అనేది అది కొద్ది చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అండి. అండ్ పర్సనల్గా మీతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, కొంతమంది బ్రాడ్ మైండెడ్ ఉంటారు, రైట్? అంటే అది ఏ విషయంలోనైనా కావచ్చు, కొంచెం బ్రాడ్గా థింక్ చేస్తూ ఉంటారు. సో అండ్ అఫ్ కోర్స్ మాట్లాడింది 5 to 10 minutes అయినా నాకు మీతో ఏమనిపిస్తుంటే, యు ఆర్ వెరీ కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు మీరు. అంటే ఎట్లా ఉండాలి మనిషి, ఎంత పెద్ద డాక్టర్ అయినా మనం ఎక్కడి నుంచి వచ్చాము అండ్ మనం ఏం చేయాలనేది ఇంత క్లియర్గా చెప్తున్నారు. అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కోసం కావచ్చు, లేదు అని అంటే కొంచెం ఆ డాక్టర్స్ మోటివేట్ చేయాల్సింది ఎంతైనా అవసరం పబ్లిక్కి. సో మీరేం చెప్తారు? ఒకటి, ఏ జాబ్ లో అయినా కానీ, డాక్టర్ ఎస్పెషలీ అయినా కానీ, నర్స్ అయినా కానీ, ఫిజియోథెరపిస్ట్ అయినా కానీ, వెదర్ యూర్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ అ లాయర్ ఆర్ any profession తీసుకున్నా కానీ, ఎస్పెషలీ విత్ డాక్టర్స్ చెప్పినా కానీ, టు హ్యావ్ దట్ బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ అనేది ఏంటో కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి మనం న్యాచురల్ గా. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు కళ్ళు తెరవాలన్నమాట మనం. అంటే కళ్ళు అంటే లిటరల్ గా తెరవడం కాదు, మైండ్ అనేది ఓపెన్ గా పెట్టుకోవాలి. సో ఏ ఎక్స్పీరియన్స్ అయినా కానీ ప్రీవియస్ పాస్ట్ ఏం జరిగింది దాని బేసిస్ మీద చూడడం కంటే ఫ్రెష్ గా, అంటే చిన్న పాపలు చూస్తారు చూడండి, ఉదయాన్నే లేవగానే అబ్బా ఇదేంది చాలా బాగుంది ఆ లోకము అనిపిస్తుంది చూడండి. ఆ యాటిట్యూడ్ తో రోజు ఉన్న మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, ప్రెజుడిసెస్, ఫియర్స్, భయాలు, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ అవన్నీ పక్కన పెట్టి లైఫ్ ని ఫ్రెష్ గా రోజు చూసేటప్పుడు అప్పుడు మనకి చాలా నిజాలు అర్థం అవుతాయి. So that should be the attitude. It's the way you're traveling to. Once I go up that big mountain there, I don't know what I'm going to see there. That is the exciting bit in life. Once I cross that hill, I'll see something new. And it's the same in life also.
సో ఆ బ్రాడ్ మైండెడ్నెస్ రావాలంటే అది మనం ఆ పాత ఎక్స్పీరియన్సెస్ అన్ని పెట్టుకొని నాకు చాలా తెలుసు అని విర్రవీగితే ఏమి ఎంజాయ్ చేయలేము, ఏం నేర్చుకోలేము, ఆగిపోతుంది అక్కడ. అండ్ అంటే మీతో మాట్లాడుతుంటుంటే చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎస్పెషల్లీ ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉండాలి, అది ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎంత ఇంతకు ముందు మీరు అన్నట్టు మైట్ బి వాళ్ళు ఫెమిలియర్ కాకపోవచ్చు, సెలబ్రిటీ కాకపోవచ్చు, బట్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉండాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు మీరు. అండ్ మీరు యంగ్ డాక్టర్స్ కి ఏమైనా మెసేజ్ ఇస్తారా? రైట్, కొంతమందిలో మేబీ ఈ యాటిట్యూడ్ ఉండకపోవచ్చు, మీరేం చెప్తారు? నేను అంత పెద్దవాడిని కాదండి వేరే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేంత, కానీ ఒక్క విషయం చెప్తాను. యంగ్ డాక్టర్స్ అంటే ఐ వాజ్ ఎ యంగ్ డాక్టర్ ఆల్సో లాంగ్ టైమ్ బ్యాక్. ఇండియాలో చెప్పాలంటే ఇండియాలో ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, యూకేలో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ మనం అందరం మనుషులమే ఎక్కడున్నా కానీ. మెడిసిన్ చదివేటప్పుడు నాకు గుర్తుంది ఏంటంటే చాలా ఎగ్జామ్లు చాలా కష్టపడ్డాం. నా క్లాస్మేట్స్ లాగా చాలా అవర్స్ బుక్స్ లో స్పెండ్ చేయాల్సి వచ్చింది. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకోవాల్సి వచ్చింది, చాలా టెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదో ఒకటి బిజీగా ఉండేది అనమాట లైఫ్. కానీ ఆ మధ్యలో కూడా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మాక్సిమం స్పెండ్ చేయడానికి మనం టైం చూస్తాము. కానీ వీ షుడ్ గో ఎ స్టెప్ ఫర్దర్. అసలు లైఫ్ ఏంటని అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ ట్రావెల్. చాలా ప్లేసెస్ తిరగాలి, చాలా మనుషుల్ని కలవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వీ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ నేచర్ అండి. మనం అన్ఫార్చునేట్లీ as human beings everywhere around the world, and especially in India with medical students, we don't spend enough time in nature. When I say nature, I don't mean just hills and mountains and lakes and trees. I mean with animals, with flowers, with gardens. It is that bit, when you lose connection with nature, that is when the human mind starts seeking security in stupid things like religion and nationalism and casteism. And that the problem is when the mind is not free, that is when it gets entrapped in all this nonsense. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జాక్ గారు. రైట్, సో బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా మాతో మీ పర్సనల్స్ షేర్ చేసుకున్నారు అండ్ చాలా మంచి విషయాలు మాతో మాట్లాడారు.